జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిశారు. చెరువుల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తున్న హైడ్రాకు బీజేపీ కార్పొరేటర్లు మద్దతు ప్రకటించారు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మించిన కాలేజీలను నేలమట్టం చేయాలని కోరారు. బీజేపీ కార్పొరేటర్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి హైడ్రాకు మద్దతుగా ఇటు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు తమ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలిపారు. సో ఇదే విధంగా ఏదైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ముఖ్యంగా ఏదైతే ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు చెరువులను కబ్జా చేసినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. రంగనాథ్తో వారు ఏం చెప్పారు, ఏం జరిగింది అనేది వారు తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి ఏం తీసుకువెళ్ళారు, ఏం చెప్పారు? మేము హైడ్రా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో రంగనాథ్ గారిని స్వాగతిస్తూ, మీరు ఏ విధంగా అయితే చెరువులు లేకులు కబ్జా నుంచి కాపాడుతున్నారో మేమందరం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా స్వాగతిస్తున్నాం. అట్లాగే చెరువులో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సోదరులు సంబంధించి ఓవైసీ బ్రదర్స్ ఈరోజు ఓవైసీ హాస్పిటల్తో పాటు ఓల్డ్ సిటీలో ఏ విధంగా కళాశాలలు కట్టుకొని నిర్మాణం చేశారో వాటిని కూడా కబ్జా చెరువు నుంచి కాపాడాలని చెప్పి హైడ్రా రంగనాథ్ గారిని కోరడం జరిగింది. తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా స్కూల్స్ కాలేజీలు ఉంటే అక్కడ స్టూడెంట్స్కి ఇబ్బంది జరగకుండా వాటి మీద సమగ్రమైన విచారణ జరిపి ఆ కళాశాలను పక్కకు జరిపి తప్పకుండా వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. నేను వినాయక్ నగర్ డివిజన్ మల్కాజ్గిరి సర్కిల్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి. మా దగ్గర బండ చెరువు అని ఉంటుంది. అంటే అది యాక్చువల్గా చైన్ చెరువులు, అంటే ఒకదాని తర్వాత రామకృష్ణాపురం చెరువు నుంచి సఫిల్గూడ చెరువు, సఫిల్గూడ నుంచి బండ చెరువుకి నీళ్ళు వస్తాయి. గొలుసుకట్టు చెరువుల్లో భాగము. అయితే ఇప్పుడు ఆ చెరువులు అన్నీ కూడా స్పెషల్లీ బండ చెరువు అయితే ఒక సెప్టిక్ ట్యాంక్ లాగా తయారైంది. అది దగ్గర దగ్గర 102 ఎకరాల్లో ఉన్న చెరువు ఇప్పుడు 50 ఎకరాల్లో ఉంది. సో FTLలో మొత్తం కూడా కట్టడాలు అయిపోయినాయి. కానీ వాళ్ళందరూ కూడా 20-30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు. అక్కడ ఇంతకు ముందు గవర్నమెంట్స్ ఏం చేసినాయి, వాళ్ళు కట్టుకుంటుంటే ఎట్లా ఊరుకున్నారు, అవన్నీ చేసినప్పుడు ఇప్పుడు కూలగొడతామంటే మటుకి అది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఉన్న 50 ఎకరాల చెరువుని ఫ్రెష్ వాటర్ బాడీ కింద తయారు చేయమని అడుగుతున్నాము. దాన్ని ఇప్పుడు ఆ చెరువు నిండిన తర్వాత అన్ని చెరువులు నిండుకుంటా ఈ చెరువుకి వస్తాయి. ఈ చెరువు కెపాసిటీ లేకపోతే కింద కాలనీస్ ములుగుతున్నాయి. ప్రతిసారి కూడా ఇష్యూ అవుతుంది. అండ్ స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా పట్టట్లేదు, ఎందుకంటే ఈ చెరువు చిన్నగా అయిపోయినందుకు. కాబట్టి గుర్రప్ డెక్ అంతా ఉంది, అది కూడా తీసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మేము అంటున్నాము. అలాగే హైడ్రా చేస్తున్నవన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాము. మెయిన్గా మిడిల్ క్లాస్ని, లోవర్ మిడిల్ క్లాస్ని ఎఫెక్ట్ చేయకుండా పెద్దవాళ్ళవి తీయండి, బికాస్ చెరువులు లోపల కట్టారు వాళ్ళు, అవన్నీ కూడా తీయమని మేము చెప్తాం. 1000 ఎలకలు తిన్న పిల్లి సామెతలు చెప్తున్నట్టుగా ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ గోళీ నాకు కొట్టండి, పిల్లల్ని రోడ్డు మీద వేస్తారంటాడు. ఇలా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వరరెడ్డి కానీ ఓవైసీ బ్రదర్స్ కానీ మాకు ఫ్రీగా చదువు చెప్పిండు, మాకు ఫీజులు తీసుకోలేదు, డొనేషన్లు తీసుకొని ఒక 10 మందికి వచ్చి చెప్తే మేము ఏదంటే అది చేస్తాం. ఈరోజు టోటల్గా కమర్షియల్ యాక్టివిటీ చేసుకుంటా, విద్యను వ్యాపారం చేసుకుంటా ఈ వ్యాపారాన్ని మొత్తం చెరువులలో బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను ఏదైతే డిగ్రీ వరకు, ఇంటర్ వరకు, SSC వరకు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ బిల్డింగ్లకు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నది, విద్యా అర్హత కలిగినటువంటి ఏ విధంగా ఇస్తున్నది, వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ అంతా కూడా మీరు మరోసారి అభినందనలు తెలియజేసుకుంటే ఓవైసీ బ్రదర్స్ ఏవైతే కట్టిండ్రో అని వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి రంగనాథ్. మేము ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్, మనం లేక్స్ ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇది వరకు ఉండే ఈకో సిస్టమ్ చాలా బాగుండే, చైన్ లింక్ లేక్స్ ఉండే, ఇప్పుడు అది మొత్తం కూడా ఎక్కడ కనపడకుండా పోయింది. సో ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా ఎవరైతే చెరువుల మీద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారో, లైక్ ఓవైసీ గారు కానీ, మల్లారెడ్డి కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి కానీ, వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని మేము రంగనాథన్ గారికి చెప్పడం జరిగింది. మేమందరం కూడా కార్పొరేటర్స్, బీజేపీ కార్పొరేటర్స్ ఆర్ డెఫినెట్లీ సపోర్టింగ్ దెమ్. పిల్లల్ని అడ్డు పెట్టుకొని దయచేసి ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దు. వారు పిల్లలకి భవిష్యత్తుకు డిస్టర్బ్ కాకుండా రంగనాథన్ గారు అదే చెప్పారు, వాళ్ళకి ఎటువంటి పిల్లలకు ఇబ్బంది పడకుండా మేము తప్పకుండా కూలుస్తామని చెప్పడం జరిగింది. కేవలము న్యూ సిటీకే కాదు, ఓల్డ్ సిటీ కూడా మన హైడ్రా పరిమితం కావాలని మేము అందరం కోరడం జరిగింది. పూర్తిగా అయితే ఇటు హైడ్రా ఇదే విధంగా కొనసాగాలంటూ తమ పూర్తి స్థాయిలో మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయంటూ కూడా ఇటు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే
కలిసి తమ మద్దతును తెలిపినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఇటు మల్లారెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డితో పాటు అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు పూర్తిగా ఏదైతే చెరువులోనే ఉన్నాయి, సో వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే అక్రమ నిర్మాణాలు FTL లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్బరుద్దీన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేలమట్టం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు అంతా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసి వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి, హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి.